ఇంకో కొత్త సర్వీస్ మెసేజ్ వస్తుంది. ఓనరా మన గోల్లో మనం ఉంటే మధ్యలో ఈడేంట్రా బాబు? చచ్చాడ్రా, పండగ పూట పాదమూడు వచ్చినట్టు వీడికి తబల పగిలిపోవాల్సిందే. రండి సార్ రండి, ఇప్పుడే మీ గురించి మాట్లాడుతున్నారు. ప్రత్యక్షమయ్యారు. నా కాన్సెప్టే అంత. అవును సార్, మీ కాన్సెప్టే అంత, ఏం మారలేదు. నేను మారడం కాదు, రెంట్కి పోతే మీరే ఇల్లు మారాల్సి వస్తుంది. అంటది లాస్ట్ 6 months రెంట్, ఈ 6 months రెంట్ రెండు కల్పిద్దాం అనుకున్నాం సార్. ఎప్పుడు? నెక్స్ట్ 6 months ఇప్పుడే. హోటల్లో బిల్లుతో పాటు కిల్లి ఇచ్చినట్టు మీ రెంట్తో పాటు గిఫ్ట్ గా ఓ పార్టీ ఇద్దాం అనుకుంటున్నాం. ఏంటది? ఏంటి బొందా? నేను అన్నానా? తాగండి. అంత లేదు, యూ కెన్ డూ ఇట్. వాడి వల్ల నీకేం తెలుసు? ఏం లేదు సార్, మీరు తాగండి సార్ ప్లీజ్. నాకు చెప్పాల్సిందే సార్. మనం రన్నింగ్ రేస్ పెట్టుకుంటే మీరు గెలుస్తారని నేను, ఆ ముసలోడు వాడి పిక్ అనేది బొక్క అనేది వాడని గెలుస్తారని చాలా టూ మచ్ గా మారుతున్నారు సార్. బట్ మీరు పట్టించుకోకండి సార్, మీరు తాగండి సార్ ప్లీజ్. బచ్చాగాడు ఏం తెలుసు రాని గురించి? నేను మంచి ఎంగేజ్ లో ఉన్నప్పుడు రన్నింగ్ రేస్ లో పార్టిసిపేట్ చేస్తే గుర్రాలు కూడా సిగ్గుపడిపోయారు. కుంటి గుర్రాలా ముసలి గుర్రాలు సార్? స్కూల్లో కాలేజీలో ఎప్పుడు నేనే ఛాంపియన్ రా. మేము నమ్మం సార్. పట్టించుకోకండి సార్. నా ఈగో హర్ట్ అయింది. అది కూడా ఇప్పుడు రన్నింగ్ రేస్ పెట్టాల్సిందే. రన్నింగ్ రేస్ లో గెలిచి నా సత్తా చూపెట్టుకోవాల్సిందే. ఏమిటి బెట్టింగ్? మీరు గెలిస్తే నెక్స్ట్ 6 months రెంట్ మేము కట్టి ఇల్లు ఖాళీ చేస్తాం. దట్ షుడ్ బి ద స్పిరిట్. ఒకవేళ మీరు ఓడితే నెక్స్ట్ 6 months రెంట్ మాకు అడగొద్దు. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? అంటే వీళ్ళు అంటున్నారు సార్. ఇంకా లాభం లేదు, రన్నింగ్ రేస్ స్టార్ట్ చేయి. ఇంకో ముఖ్యమైన విషయం, పరిగెత్తేటప్పుడు వెనక్కి తిరిగి చూస్తే మీరు ఓడిపోయినట్టే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవడైనా రన్నింగ్ రేస్ లో పార్టిసిపేట్ చేస్తావు, వెనక్కి తిరిగి చూస్తూ ముందుకు పరిగెత్తాలా? ఒక్కసారి రేస్ లో దూకాక నాకు ముందాలు వచ్చినా వెనకాల వచ్చినా ఉండదు, డైరెక్ట్ గా రోడ్. రెడీ 1 2 3. మీరేటా బట్టలు ఇప్పుతున్నారు? చెప్పా వీడియోలో అవదని. వెళ్దాం పద. ఏమిటి బట్టలు పరిగెత్తాలి అంతే కదా? నాకు కాస్ట్యూమ్స్ ఇంపార్టెంట్ కాదయ్యా, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద కాన్సెప్ట్? అదే సార్, బట్ట తిప్పుకుంటూ పరిగెత్తాలి. ఇట్స్ కాల్డ్ స్ట్రిప్పింగ్ రన్నింగ్. అంతే కదా, విప్పేస్తాం. మాస్టర్ భరత్, అరే మాస్టర్ భరత్, ఇట్లా అందరూ పిలిచి పిలిచి వెక్స్ అయిపోయాడు పాపం ఈ వండర్ కిడ్. అవునా? అట్లీస్ట్ ఒక వనకన్నే కిస్తుతోనైనా మిస్టర్ భరత్ అవుదామనేది వీడి తపన. పాపం బై ది వే స్వామి తమ్ముడమ్మా. ఏంటిది ఎక్కువ వినిపిస్తుంది?